బ్రేకింగ్లో చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక నష్టపోయామని, మళ్ళీ టీఆర్ఎస్ లాగే ఉండాలనుకుంటున్నామన్నారు. 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తామని తెలిపారు కేటీఆర్. ఇక డీలిమిటేషన్తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. పొత్తులు తమకు కలిసి రావన్న కేటీఆర్ బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకోమన్నారు. 10 ఏళ్ల పాలనలో తమకు ప్రజల మధ్య దూరం పెరిగిందన్నారు. ఈ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీడీపీలో మంచి లక్షణాలు ఉన్నాయని, ఆ పార్టీ నాయకులు నేరుగా కార్యకర్తలతో మమేకం అవుతారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అది లోపించింది కాబట్టి ఓడిపోయామని తెలిపారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది భ్రమన్న కేటీఆర్ హత్యలు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక నష్టపోయామని, మళ్ళీ టీఆర్ఎస్ లాగే ఉండాలనుకుంటున్నామన్నారు. 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని తెలిపారు. డీలిమిటేషన్తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. పొత్తులు తమకు కలిసి రావన్న కేటీఆర్ బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకోమన్నారు. 10 ఏళ్ల పాలనలో తమకు ప్రజల మధ్య దూరం పెరిగిందన్నారు. ఈ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీడీపీలో మంచి లక్షణాలు ఉన్నాయని, ఆ పార్టీ నాయకులు నేరుగా కార్యకర్తలతో మమేకం అవుతారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అది లోపించింది కాబట్టి ఓడిపోయామని తెలిపారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది భ్రమన్న కేటీఆర్ హత్యలు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏమిటి మార్పు, ఎందుకు ఈ వ్యాఖ్యలు? ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అయ్యాక ఖచ్చితంగా నష్టపోయామని చెప్పడం ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఓవరాల్గా చూస్తే కనుక టీడీపీ గురించి పొగడ్డం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జైలుకు వెళ్ళినప్పుడు ఈయన కొన్ని వ్యాఖ్యలు చేసి ఆంధ్ర ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. అది మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? చాలా అంటే పగడ్బందీగా మంచి కార్యాచరణతో ఎన్నికలకు వెళ్ళబోతున్నారా 2027లో పాదయాత్ర చేయడం ద్వారా కూడా? రమణ, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తుంది. సో దానిలో భాగంగా 2029లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు, అదేవిధంగా నాయకులకు ఒక దిశానిర్దేశం చేస్తూ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మధ్యకాలంలో గెలిచినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినటువంటి కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం, అదేవిధంగా వారికి ఒక దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా నిన్న ఇబ్రహీంపట్నం వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ని ఆయన సన్మానం చేశారు. సో ఒక దిశానిర్దేశం చేశారు. సో ఈ రోజు కేతన్పల్లి వెళ్లారు. కేతన్పల్లిలో మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో అక్కడ గెలిచినటువంటి కౌన్సిలర్ ని సన్మానం చేశారు. సో ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. చాలా కీలకమైన వ్యాఖ్యలు ఇవి. సో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం పెద్ద తప్పిదం అని చెప్పేసి కూడా తొలిసారిగా కేటీఆర్ నోరిప్పారు. గతంలో పార్టీ శ్రేణులు ఎందుకు పార్టీ పేరు మార్చాల్సి వచ్చిందని కూడా ప్రధానంగా కొన్ని డిమాండ్స్ వినిపించాయి. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో వరుసగా పార్టీ ఓటమి తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు తెలంగాణ భవన్ వేదికగా జరిగాయి. 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు ముక్త కంఠంతో ఒకటే చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా ఎందుకు మార్చడం వల్లనే పేగుబంధం, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయింది. సో అందుకు మనం దూరం అయిపోయాము. సో
పెద్ద తప్పిదం చేశామని కూడా 119 నియోజకవర్గాలు చెందినటువంటి నాయకులు శ్రేణులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇదే చెప్పడం జరిగింది. సో దీనిపైన ఎక్కడా కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఎక్కడా కూడా దీనిపైన స్పందించలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా కేతన్పల్లిలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశంగా రాష్ట్ర వ్యాప్తంగా మారింది. సో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం పెద్ద తప్పిదమే అని చెప్పేసి కూడా ఆయన తొలిసారి చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ గానే కొనసాగుతామంటున్నారు. కాబట్టి సో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రమణ. ఖచ్చితంగా అంటే దీన్ని బట్టి చెప్పవచ్చు మనం అంటే ఏమని చెప్పవచ్చు అంటే సో ఇప్పుడు మనకి ఈ నెల 27వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది కాబట్టి సో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కేటీఆర్ ఇప్పుడు కేతన్పల్లిలో చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ నెల 27వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మళ్ళీ మారుస్తున్నాము, టీఆర్ఎస్ గానే కొనసాగుతుందని కూడా అదే రోజు ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి. సో దాని తర్వాత ఇక కొన్ని అంశాలు ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి చాలా దగ్గరగా ఉంటున్నాడు. ప్రజల సమస్యలు ఆయన నేరుగా వింటున్నారు, పరిష్కారం చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు. గత 10 ఏళ్లు అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు కలవలేకపోయాం, ప్రజల సమస్యలను గుర్తించలేకపోయాం అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి కంప్లీట్ గా పార్టీ నిర్మాణానికి సంబంధించి గత కొన్ని రోజులుగా రాజునూస్ కూడా చెప్తూ వస్తుంది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం, నూతన కమిటీలు. సో మనకి ఈ నెల 27వ తారీఖు పార్టీ సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని పార్టీ నిర్ణయాలు సో ఇవన్నీ కూడా ఉంటాయని కూడా మనం చెప్తూ వస్తున్నాం. సో దానిలో భాగంగా ఈ రోజు కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంది. చాలా కీలకమైన వ్యాఖ్యలనే చెప్పవచ్చు. కాబట్టి సో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ మార్పు అనేది కూడా తథ్యం కనిపిస్తుంది. 2022 దసరా రోజున టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ మార్చారు. 2023 అసెంబ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. కాబట్టి సో ఇప్పుడు టీఆర్ఎస్ గానే మళ్ళీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో గతంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు చెందినటువంటి అభిమానులు ముఖ్యంగా ఐటీ పరిధిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సందర్భంగా సో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ వెళ్ళి నిరసన చేసుకోండి, ఇక్కడ చేయాల్సిన అవసరం లేదని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అవి పెద్ద దుమారాన్ని లేపాయని చెప్పవచ్చు. ఆ ప్రభావం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువ తెలంగాణకు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. సో ముఖ్యంగా మనకి చూస్తే పటాన్ చెరువు గాని, కూకట్పల్లి గాని, సో మనకి కుత్బుల్లాపూర్ గాని, ఎల్బీ నగర్ గాని, సో ఇట్లా చూసుకుంటే ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఏపీ ప్రజలు ఆల్రెడీ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. కాబట్టి సో వారి ఓట్లు ఎంత కీలకమో తెలుసు. సో జూబ్లీ హిల్స్ మన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా వారే డిసైడ్ చేశారు గెలుపుని. కాబట్టి సో ఇలా ఆ ప్రభావం ఆనాడు కేటీఆర్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు సో ఆ ప్రభావం మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పడింది, ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ లో పడింది. కాబట్టి ఇప్పుడు సో ఆ పార్టీని పొగడ్డం, సో పార్టీ ఏ విధంగా ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఓటమి తర్వాత మళ్ళీ గెలవడం. సో ఇట్లా చూసుకుంటే ఒక ప్రాంతీయ పార్టీ సో ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ గా టీడీపీని కేటీఆర్ చూపించారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆ దిశగా మళ్ళా బీఆర్ఎస్ అడుగులు వేసే అవకాశం అయితే ఉంది. మొత్తం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా ప్రకటన చేస్తూ కీలకమైన ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.